వచ్చిందంటే చదువుకున్నోడు చేస్తే గేదెలు కాస్తారంటారు. చదువుకున్నోడు చేస్తే డైరీ పెట్టుకున్నాడు అంటారు. ఇద్దరు చేసేది ఒకటే పని. సో, కానీ మనం సమాజం చూసే దృష్టి వేరేగా ఉంటుంది. ఆ గేదెలు కాయటాన్ని చదువుకున్నోడు చేస్తే డైరీ పెట్టుకున్నాడు. చాలా మంచి పని చేస్తున్నాడంటే. అదే ఫార్మింగ్ చేస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. మనం అంటే రైతు అంటారు. సో, కాన్ఫ్లిక్ట్ పల్లెటూరులో అంటే ఫార్మర్స్‌గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుద్దండి. ఫార్మర్స్‌గా ఈ జనరేషన్ ఎందుకు ఉండట్లేదో కూడా ఒక కరెక్ట్ రీజన్ పట్టుకున్నారు. అవును. సో, వెరీ గ్రేట్‌ఫుల్ టు యూ. ఎందుకంటే అంత రూటెడ్‌గా వెళ్లి స్టోరీ చెప్పగలిగారు థ్యాంక్ యూ. కాబట్టి. అవును సార్. అది మీరు చెప్పిన పాయింట్ రైట్ సార్. అది అసలు మేజర్‌గా ఈ సినిమా చేయడానికి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అదొకటి ఉంది. ఏంటంటే యంగ్ జనరేషన్ పల్లెటూరులో వ్యవసాయం వదిలేస్తున్నారు. అయితే దానికి మనం ఏం చేయలేము గానీ యాస్ ఎ ఫిల్మ్ మేకర్‌గా నేనేం చేద్దాం అనుకున్నానంటే, స్క్రీన్ మీద ఒక కుర్రోడు వ్యవసాయాన్ని నమ్మి వ్యవసాయం చేస్తా ఉంటే, కొంతమందికి అది చాలా సరదాగా, ఇన్స్‌పిరేషనల్‌గా అనిపిస్తది. ఆ లైఫ్ కనిపిస్తది. సో, ఆ రకంగా అంటే ఆల్మోస్ట్ 2 డికేడ్స్ అయిపోయింది సార్. స్క్రీన్ మీద రైతుని హీరోగా చూసి. అవును సార్. అవును. అవును. అది ఇంతకుముందు మనం కృష్ణ గారు వాళ్ళు ఉన్నప్పుడు ఉండింది. ఇది ఇప్పుడు మీరు రైతుని హీరోని చేశారు. థాంక్ఫుల్ అవును టు యూ. సార్. థ్యాంక్ యూ సార్. సో, ఏం చేశారంటే ఆల్మోస్ట్ చాలా పోగొట్టుకున్నానని చెప్పారు ఫైనాన్షియల్‌గా. అంటే మెంటల్‌గా కాదు. సో, ఏంటి ఇంత స్ట్రగుల్స్‌లో గూడా ఈ జర్నీ కంటిన్యూ చేయటానికి వాట్ ఈస్ యువర్ మోటివేషన్? అదే సార్, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే డిసైడ్ అయ్యాను ఏంటంటే, ఏవో ఒక సినిమాలు తీసేయకూడదు. ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీయాలి. ఆహ్, వేరే మోటివేషన్ ఏం లేదు. క్రియేటివిటీ, కంటెంట్ అది జనాల్లోంచి రియల్ లైఫ్ సొసైటీలోంచి తీసుకురావాలి అన్నది మేజర్ ఎజెండా నాకు. ఆహ్, కథ నేను చూసి శ్రీకాకుళం ఏరియాలో పెరుగున్నాను కనుక, ఆ ఏరియాలో ఉన్న కథ నాకు చాలా అనిపిచ్చింది. ఆ మనుషులు చాలా అనిపిచ్చారు. అది చెప్పాలి అనుకున్నాను. రిలీజ్ అవుతదో లేదో తెలియదు. కొత్త యాక్టర్సు. బట్ మనం సంకల్పం పెట్టుకొని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెడికేషన్ పెట్టి చేస్తే మంచి జరుగుతది అని ఒక్కటే నమ్మాను. అది రిజల్ట్‌తో సంబంధం లేదు. చేయాలనుకున్న సినిమా చేశాననమాట. సో, ఇప్పుడు చూస్తే అలానే ఉంది. మధుశాలిని గారు రావడం గాని అవన్నీ వీఆర్ హ్యాపీ. అంటే గీతా సైన్ గారి కోసం కన్యాకుమారా? కన్యాకుమారి కోసం గీతా సైన్? అంటే అర్థం కాలేదు సార్. అంటే ఫస్ట్ కథ అనుకున్నారా? లేకపోతే కథలోంచి ఈవిడొచ్చారా? ఈవిడతో సినిమా చేద్దామని కన్యాకుమారి? లేదు సార్. నేను అసలు ఫస్ట్ కథే. అసలు యాక్టర్స్‌తో సంబంధం లేదు. తిను ఉండింది ఫస్ట్ ఏం ఫిల్మ్ చేస్తున్నావు అంటే ఇలా చెప్పాను. బట్ తనెప్పుడు నేను ఆడిషన్ చేస్తానని తను మొఖమాటంగా అడగలేదు. నేను తను చేయలేదులే అని వదిలేసాము. చాలా మందిని చూసాము. దాని తర్వాత తను ఒక్క ఆడిషన్ ఇస్తాను చూడండి అంది. సో, ఆడిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వి ఫెల్ట్ గుడ్ అనమాట. మళ్ళీ ఇంకొకసారి ఆడిషన్ చేయించాము. దాని తర్వాత వి టుక్ కేర్. మనుషుల్ని. సో, ఈ ఈ సినిమా ప్రెజెంట్ చేయటానికి మీ పర్సనల్ రీజన్ చెప్పారు. కానీ ఈ సినిమా ప్రెజెంట్ చేయటానికి చాలా ఫైనాన్షియల్ రీజన్స్ కూడా అవసరం అవుతాయి. దానికి మోటివేషన్ ఏంటి? అంటే ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు చాలా అన్‌సర్టెనిటీస్ చూస్తున్నాం ఇండస్ట్రీలో. సో, థియేటర్స్‌కి ఆడియన్స్ రావటం కూడా తక్కువైందని అంటున్నారు. బట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్? మీరన్నట్టు ఆయన ఎలా కష్టపడ్డారో నేను అలాగే కష్టపడ్డానండి. అన్నీ పూలప్ చేసుకుని ఐ వాంటెడ్ టు ఎక్స్టెండ్ నా ఫుల్ సపోర్ట్ ఈ టీమ్‌కి. బికాస్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అది చెప్పి ఏదో రిపిటిటివ్‌గా నాకు అనాలని లేదు. బట్ ఒక లవ్ స్టోరీని మనం ఎన్నో లవ్ స్టోరీస్ అంటే ఒక రిచ్ గర్ల్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఇవన్నీ చూసేసాం. బట్ ఇంత అథెంటిక్గా ఫార్మర్స్ కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ గురించి ఆ రియల్ ఎమోషన్ ఏదైతే నేను ఎప్పుడైతే చూసానో ఆన్ స్క్రీన్ నాకు అది చాలా బాగా అనిపించింది. బికాస్ మనందరికీ సొసైటీలో డాక్టర్స్ కావాలి, లాయర్స్ కావాలి, పోలీస్ వాళ్ళు కావాలి, అందరూ కావాలి. అలాగే రైతులు కూడా అంతే ఇంపార్టెంట్. అదేమీ చిన్నది కాదు. దాన్ని మిగతా వేరే పొజిషన్స్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ రైతులకి ఇవ్వాలి అని నేను నమ్ముతాను. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఫస్ట్ మనం తిండితో స్టార్ట్ చేస్తాం. వాళ్ళు లేకపోతే దెర్ ఇస్ నథింగ్ ఫర్ అస్ అని నా అభిప్రాయం. అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే అద్భుతంగా చేశారు. వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ అంత ముచ్చట్గా ఉన్నప్పుడు హౌ కుడ్ ఐ హోల్డ్ బ్యాక్ అండ్ నాట్ గివ్ ఇట్ మై ఆల్.
సో ఆ ప్రాసెస్లో ఐ థాట్ లెట్స్ గో ఆల్ అవుట్ విచ్ ఎవర్ పాసిబుల్ వే. అండ్ మేము 27కి రావడానికి కారణం, వినాయక చవితికి రావడానికి కారణం కూడా అదేనండి. బికాస్ ఫెస్టివ్ సీజన్, ప్రతి ఇంట్లో వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు, మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటారు. అలాంటి టైంలో ఇలాంటి ఒక మూవీ వస్తే ఐఎమ్ షూర్ దే విల్ ఆల్సో బి వెరీ వెరీ హ్యాపీ. And yeah, it's not just about what we are bringing to the table. I'm very confident that we are coming with a beautiful story. Madhu garu. Yeah. Ah, Hi, okay. myself Himamali here. So Hi Hemaji. yeah. So actually ట్రైలర్ నిజంగానే చాలా చాలా బాగుంది. ఆ క్యాప్షన్ పెట్టినట్టు ఆర్గానిక్ ప్రేమ కథ ఏదైతే ఉందో అదంతా యాప్ట్ గా సెట్ అయినట్టుంది. బట్ మేము కితకితల్లో చూసి చాలా ఎంజాయ్ చేసాం. మీ రోల్ కావచ్చు, మీ క్యారెక్టరైజేషన్ కావచ్చు. ఇందాక శ్రవంతి గారు చెప్పినట్టు ఇప్పటికి అలాగే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు. బట్ ఇన్ని రోజులు ఏమైపోయారు, మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? అండ్ ఈ సినిమాని ప్రెజెంట్ చేశారు అండ్ ఫర్దర్ గా ఏదైనా డైరెక్షన్ సైడ్ కూడా వెళ్దామని ఉందా? వాట్ ఈస్ యువర్ థాట్? యాక్చువల్లీ అండి, నన్ను అందరూ అడుగుతారు గ్యాప్ వచ్చింది అని. థింగ్ ఇస్, నేను చాలా పిక్కి. అన్ని అంటే చిన్నప్పుడు తెలియక ఏది పడితే అది చేసేసి చేతులు కాల్చుకుని అర్థమైంది ఏంటి అంటే, ఏది పడితే అది చేయకూడదు. నచ్చిన ఫిల్మ్ దట్ యూ కనెక్ట్ విత్, దట్ యూ థింక్ యూ కెన్ డూ జస్టిస్, పిక్ దోస్ స్క్రిప్ట్స్. దానివల్ల నేను చాలా పిక్కిగా చేయడం మొదలు పెట్టాను. అండ్ అఫ్ కోర్స్ తెలుగులో గూఢచారి వాజ్ మై లాస్ట్ థియేట్రికల్ రిలీజ్. దాని తర్వాత నేను వెబ్ సిరీస్ చేశాను, క్రిష్ గారిది నైనాస్ చేశాను, ఎక్స్పైరీ డేట్ శరత్కుమార్ గారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ తమిళ్లో బాలా గారు ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారు, విచిత్రన్ అని, అది మలయాళం మూవీ రీమేక్. అండ్ ఇంకొక ఫిల్మ్ రేంజర్ అండ్ సిబిరాజ్తో తమిళ్లో చేశాను. సో ఇన్ ద మీన్ వైల్ నేను వేరే లాంగ్వేజెస్కి వెళ్ళి వేరే ఫిల్మ్స్ చేస్తున్నాను. బట్ యా, తెలుగులో దిస్ హెస్ బిన్ ఆఫ్టర్ గూఢచారి, this will be my presentation. And ఇది కాకుండా there's another film that I produced and directed Andy, that is under post production. Soon I'll come forward with that as well. Okay, Yeah, all the very best. thank you. సృజన్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బ్రింగింగ్ సచ్ కైండ్ ఆఫ్ కంటెంట్. నాకు మెయిన్లీ లాస్ట్ డైలాగ్ బాగా నచ్చింది. బర్రెని నిన్ను ఒకేలా చూస్తాను అన్నది. దట్ వాజ్ గేదెని. సో దట్ వాజ్ లైక్ ప్యూర్ ఆర్గానిక్, అక్కడే కనిపించింది అనమాట. అయితే టైటిల్ చూసుకుంటే సీతాకోక చిలుకలో అది పెట్టడం వల్ల అంటే లైక్ యు ఆర్ షోకేసింగ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్, ఒక బటర్ఫ్లై ఆర్క్ ఉంటుంది అన్నది చూపించడం వల్ల అలా డిజైన్ చేశారా, లేదంటే ఏంటి? యా, దెర్ ఇస్ అన్ ఐడియా బిహైండ్ ఇట్. అవునండి, బేసిక్గా పంట పొలాల్లో యాక్చువల్గా సీతాకోక చిలుకలు ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయండి. మనం బేసిక్గా బయట తిరుగుతూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి, కానీ పంట పొలాల్లో చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. కన్యాకుమారి బేసిక్గా ఈ ఫిల్మ్ తిరుపతి అనే అబ్బాయి ప్రేమించిన కన్యాకుమారి అనే అమ్మాయి సినిమా. ఇట్ లవ్ స్టోరీ అని కాదు, ఇదేంటంటే ఒక తిరుపతి అనే రైతు ప్రేమించిన కన్యాకుమారి సినిమా. చాలా అబౌట్ కన్యాకుమారి, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద కనుక అలా పెట్టాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. సో మీ డైలాగ్ డిక్షన్ చాలా బాగుంది. అండ్ మెయిన్లీ ఆ సారీ సేల్ చేసే డైలాగ్ చాలా చాలా బాగుంది. ఎన్ని టేకులు తీసుకున్నారు, ఎన్ని రోజులు రిహార్స్ చేశారు? యాక్చువల్లీ అది ఒక 2 డేస్లో షూటింగ్ స్టార్ట్ అన్నప్పుడు యాక్చువల్లీ స్క్రిప్ట్లో అది లేదు. సో మేము షాపింగ్ మాల్కి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను శారీ